ఇక్కడ ఒక సోషల్ జస్టిస్ అనేటువంటి ఒక ఫోరంని ఏర్పాటు చేసి మరి ఆ సోషల్ జస్టిస్కి ఈ దేశంలో ఎవరైతే పాటుపడ్డారో వారి యొక్క జీవితాలను త్యాగం చేశారో వారిని మననం చేసుకుంటూ ఆ ఆలోచన విధానాన్ని నలుమూలలా వ్యాప్తి చేయడానికి కూరుకున్నటువంటి ఈ సామాజిక న్యాయ సాధన సమితి దానిని నిర్వహిస్తున్నటువంటి ప్రముఖులందరినీ కూడా భానుమతి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా సభాముఖంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనుషులు పుడతారు, పెరుగుతారు, చనిపోతారు. ఏది శాశ్వతంగా ఉంటుంది అని అంటే ఒక ఆలోచన విధానం శాశ్వతంగా ఉంటుంది, ఒక ఐడియాలజీ అన్నది శాశ్వతంగా ఉంటుంది, భావ వ్యాప్తి అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది. తరాలు మారినా కూడా ఆ ఆలోచన, ఆ సిద్ధాంతం ఏదైతే మనం నేర్పిస్తామో అవి మాత్రం నిలబడి ఉంటాయి. ఈరోజు డాక్టర్ అంబేద్కర్ 1891లో జన్మించి 1956లో చనిపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడున్న వాళ్ళు ఎవరు కూడా ఆ వ్యక్తి చనిపోయాడని అనుకోవడం లేదు. ఎందుకనంటే నిరంతరం మనం గుర్తు చేసుకుని, నిరంతరం ప్రశంసిస్తూ, నిరంతరం ఆ మాటను పలుకుతూ ఉన్నాము అని అంటే ఆయన చనిపోయి కూడా నిత్య జీవంగా జీవించే ఉన్నాడు. ఎందువల్ల ఒక వ్యక్తి అలా నిత్యము జీవించే ఉండే స్థాయికి చేరుకున్నారు అని అంటే, ఒకటి వారు చేసినటువంటి జీవితం త్యాగం, దానికి మించి ఒక విజన్, ఒక దార్శనికత, ముందు తరాలు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి అనే దానికి ఇచ్చినటువంటి ఒక మార్గం, ఆ ఆలోచన విధానం ఇచ్చి వెళ్ళారు. కాబట్టి ఆ ఐడియాలజీ అనేది ఇక్కడ ఉన్నటువంటి వారందరిని నడిపిస్తూ ఉంది, వారిని ఎప్పటికీ కూడా సజీవులుగా ఉంచుతుంది. సో వాట్ ఈస్ దట్ ఐడియాలజీ? అంబేద్కరిజం అని ఒక ఐడియాలజీని మనందరం కూడా మాట్లాడుతూ ఉంటాము. అదేంటి అని అంటే గౌతమ బుద్ధ దగ్గర నుంచి మహాత్మా పూలే, సాహు మహారాజ్, పెరియార్ రామస్వామి, నారాయణ గురు, సంత్ కబీర్ దాస్, ఇలా అనేక మంది ఎవరైతే సామాజిక ఉద్యమాలు చేసి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను రూపుమాపి ఒక సమాజ స్థాపన కోసం పనిచేశారో, వారు చేపట్టినటువంటి కార్యక్రమాలు, చేసినటువంటి పోరాటాలు, సాధించాలనుకునేటువంటి ఫలితాలు, వీటన్నిటినీ కలిపి ఈరోజు మనం అంబేద్కరిజం అని మనం చెప్పుకుంటున్నాం. సో అంబేద్కరిజం ఇంక్లూడ్స్ నాట్ జస్ట్ అంబేద్కర్, ఇట్స్ పూలేస్ థాట్స్, it is Gautama Buddha's thoughts, it is Sahu Maharaj's thoughts and all other social reformers. వీరందరి యొక్క ఆలోచనలు కలిపి ఒక సిద్ధాంతంగా ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎందుకు ఇలాంటి సిద్ధాంతం ఒకటి అవసరం? ఈ ఐడియాలజీ ఎందుకు ఈ దేశంలో అవసరం? అలా మాట్లాడుకోవాల్సినటువంటి పని ఉందా? ఆ ప్రశ్న మనం వేసుకుంటే ఖచ్చితంగా ఉంది అనే సమాధానమే మనకు వస్తుంది. ఇంతకుముందు మాట్లాడినప్పుడు పూలే సినిమా గురించి కూడా ప్రస్తావించారు డాక్టర్ గారు. ఉన్న వాస్తవాలతో ఒక చలనచిత్రాన్ని తయారు చేస్తే దానిని కూడా ఒప్పుకోవటం లేదు ఇప్పుడున్నటువంటి సమాజం. ఎందుకు అనంటే అవన్నీ నిజాలు, ఏం జరిగింది అన్నది చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే అది తీసేయాలి, అది కట్ చేయాలి అని వారుకున్నటువంటి పవర్, అథారిటీ, అధికారాన్ని వాడి ఇప్పటికీ కూడా
నిజాలను చెప్పనీయకుండా అడ్డుకుంటున్నారు అని అంటే అణిచివేతకు ఎంతకంటే నిదర్శనం ఇంకోటి కావాలా? 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి రాజ్యాంగం అమల్లోకి వచ్చి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం అనేటువంటి ప్రిన్సిపల్స్ మీద మన రాజ్యాంగం నిర్మాణం అయ్యి ఆ స్వేచ్ఛను అనుభవించే అవకాశం లేనివ్వకుండా, అంటే ఒక వాక్ స్వాతంత్రం అనేటువంటిది ఆర్టికల్ 19లో మన రాజ్యాంగం చెప్పినటువంటి విషయాన్ని ఒక చిత్రం ద్వారా చూపించడానికి ఒక డైరెక్టర్ ప్రయత్నం చేస్తూ ఉంటే దానిని అడ్డుకుంటున్నారనంటే అది రాజ్యాంగ ఉల్లంఘన కాక ఏమవుతుంది? స్వేచ్ఛను హరించడం కాక ఏమవుతుంది? ఇప్పుడు ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కూడా నిజాలు మాట్లాడలేకుండా అణిచివేస్తున్నారు అని అంటే ఇంత సభ్య సమాజంలో, ఇంత అభివృద్ధి చెందినటువంటి దేశంలో ఈ రకమైనటువంటి కనిపించని అణిచివేత అనేటువంటిది ఎలా ఉందనేది మనం గ్రహించాలి. సో ఈ సిద్ధాంతం, ఈ ఐడియాలజీ, అంబేద్కరిజం అనేటువంటి ఐడియాలజీ ఎందుకు అవసరం అన్నదానికి ఇది ఒక చిన్న ఉదాహరణగా మనం చెప్పచ్చు. ఇంతకుముందు పెద్దలు మాట్లాడినటువంటి రామేశ్వరరావు గారు అప్పుడున్నటువంటి కాలంలో ఉన్న ఆజ్ఞలు, నిషేధాలు ఏ విధంగా ఉండే అనేది ప్రస్తావన చేశారు. ఏ విధంగా ఉండేవి? పూర్తిగా సమాజాన్ని విభజనకు గురి చేసి సృజనాత్మక శక్తిని ఎక్కడ కూడా వాడటానికి అవకాశం లేకుండా చేసి, అంటే అధిక జనులుగా, అధిక శాతం, అధిక జనాభా ఉన్నటువంటి జనాలను ముక్కలు ముక్కలుగా విభజించారు. కొండల్లో, గుట్టల్లో ఉండేటువంటి వాళ్ళను ఆదివాసులు, ఊరి వెలుపల అంటరాని వాళ్ళు, ఊరి లోపల ఉత్పత్తులు చేసేవాళ్ళు, సేవలు చేసేవాళ్ళు అందరూ కూడా శూద్రులు. వీళ్ళంతా, ఈ సమాజం అంతా ఎవరి కోసం పాటుపడాలి, ఎవరి కోసం పనిచేయాలి, ఎవరి కోసం వ్యవసాయం చేయాలి, ఎవరి కోసం కొండలు తయారు చేయాలి, ఎవరి కోసం వడ్రంగి పని చేయాలి, ఎవరి కోసం కంసాలు పనిచేయాలంటే పైన ఉన్నటువంటి 3 వర్గాలకు, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, వైశ్య వర్గాలకు కావలసిన అన్నాన్ని వ్యవసాయం చేసి ఇవ్వాలి, పడుకోవడానికి మంచం తయారు చేయాలి, వాడుకోవడానికి పరికరాలు తయారు చేయాలి. ఇవన్నీ 90% ఉన్నటువంటి జనం పనిచేస్తూ ఇచ్చిన వృత్తినే చేయాలి. కుమ్మరి పనే చేయాలి, కంసాలి పనే చేయాలి, మంగళ పనే చేయాలి. ఆ కుటుంబంలో తెలివైన వాడు పుట్టినా, ప్రతిభ గలవాడు పుట్టినా, క్రియేటివిటీ, ఇన్నోవేషన్ ఉన్నా they are not allowed. They cannot do, they can't even study, they can't read. చదవడానికి కూడా అవకాశం లేదని ఈ మనుశాస్త్రం ఏదైతే నియమ నిబంధనలు పెట్టిందో క్రియేటివిటీ, సృజనాత్మక శక్తిని చంపేసింది. తరతరాలుగా చంపేసింది, వేల సంవత్సరాలు చంపేసింది. అందుకే ఈ దేశంలో ఒక ఇన్నోవేషన్, ఎలక్ట్రిక్ బల్బ్ ఎవరు కనిపెట్టాడు, రైల్ ఇంజిన్ ఎవరు కనిపెట్టాడు, విమానం ఎవరు కనిపెట్టాడు అని ఇన్నోవేషన్స్ మనం చదువుకుంటే నోబడీ ఫ్రమ్ ఇండియా. వై? బికాస్ ఇంటెలిజెన్స్ లేక, చేతగాక, హార్డ్ వర్క్ తెలియదా, క్రియేటివిటీ లేక. ఎందుకు కనిపెట్టలేకపోయారు? బికాస్ యు ఆర్ నాట్ అలౌడ్, యు ఆర్ అప్రెస్డ్, సప్రెస్డ్, డిప్రెస్డ్. నీ తెలివిని కానీ జ్ఞానాన్ని కానీ వాడుకునే అవకాశమే లేదు. అసలు అక్షరాలు చదువుకునే అవకాశమే లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఈ శక్తి అంతా? అది రాదు. అందుకే ఇన్ని వేల సంవత్సరాల్లో ఏ ఇన్నోవేషన్ చూసినా ఇండియాలో అయితే లేదు. ఏదో 0 అనేది ఒకటి, అలాంటి ఏదో 1-2 చెప్పుకోవడానికి తప్ప వేరే ఏది కూడా ఈ దేశంలో కనిపెట్టినటువంటిది ఏమీ లేదు. బికాస్ 90% జనాల్ని చదువుకోనివ్వకుండా ముక్కలుగా విభజించి వృత్తులకు పరిమితం చేసి, నిర్బంధ వృత్తి విధానం, నిర్బంధమైనటువంటి వర్ణ వ్యవస్థ, దానిలోకి నెట్టివేయడం వల్ల ఇన్ని వేల సంవత్సరాలు మనలో ఉన్న ప్రతిభను, సృజనాత్మక శక్తిని, తెలివిని, జ్ఞానాన్ని కోల్పోయి బానిసలుగా, దాస్యులుగా ఉండేటువంటి ఆలోచనని మన మెదడులోకి చొప్పించి, ఎక్కించి రక్తంలో జీర్ణింపజేశారు. కాబట్టి ప్రశ్నించే తత్వాన్ని కూడా కోల్పోవడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఆ ప్రశ్నించడం నేర్చుకోవాలి. ప్రశ్నించడం నేర్చుకోవాలి అని అంటే అందుకు కావలసినటువంటి జ్ఞానాన్ని సంపాదించాలి.
అలాంటి జ్ఞానం సంపాదించాలంటే యూ షుడ్ ఎడ్యుకేట్ ఫస్ట్. అదే బాబాసాహెబ్ ఇచ్చినటువంటి 3 ప్రిన్సిపల్స్లో ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్ అనేటువంటివి 3 పదాల్లో ఆ సిద్ధాంతం మొత్తాన్ని కూడా చెప్పడం జరిగింది. అందువల్ల వాట్ వీ నీడ్ ఈజ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ జస్ట్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్, ఇట్ ఈస్ an awareness, ఒక స్పృహ, ఒక అవగాహన on the entire world, nature, system, environment, మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం, పరిసరాలు, పరిజ్ఞానం, ఇవన్నిటి మీద సమాజంలో ఉన్న రుగ్మతలు, కోడ్స్, సివిల్ కోడ్, ఇట్లాంటి అంశాలన్నిటినీ కూడా అవగాహన చెందడమే ఎడ్యుకేట్ అవ్వడం అనేటువంటిది. అది ఎవరు మొదలుపెట్టారు? మొదట మహాత్మా పూలే, వారి సతీమణి సావిత్రిబాయ్, వారికి తోడ్పడినటువంటి ఫాతిమా షేక్. సో వీళ్ళు ఎందుకు అప్పుడు చేయాల్సి వచ్చింది, అప్పుడు ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చింది అని అంటే, అప్పటి వరకు మన దేశంలో జరిగినటువంటి పాలనలో రకరకాల రాజ్యాలు ఉన్నాయి. 900కు పైగా ప్రిన్సిపల్ స్టేట్స్ ఉండేవి, చిన్న రాజ్యాలు, పెద్ద రాజ్యాలు కలిపి. బట్ ఆ రాజ్యాలు రకరకాలైనటువంటి రాజులు పాలించారు. అరౌండ్ 11th 12th century సమయంలో పర్షియన్ సైడ్ నుంచి, టర్కీ సైడ్ నుంచి వచ్చినటువంటి ఇస్లాం పాటించేటువంటి వాళ్ళు, ఒక ముస్లిం పాలన అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత 17th century వచ్చే సమయానికి ఫ్రెంచ్ నుంచి, డచ్ నుంచి, పోర్చుగీస్ నుంచి, తర్వాత ఇంగ్లీష్ నుంచి కూడా వచ్చి పాలన చేయడం జరిగింది. ఇది ఎందుకు రికలెక్ట్ చేయాల్సి వస్తుంది అని అంటే, అంటిల్ అన్లెస్ బ్రిటిష్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి వ్యాపారానికి వచ్చిన వాళ్ళు పాలనలోకి అప్పుడున్నటువంటి క్వీన్ దగ్గర నుంచి ఫర్మాన్ తెచ్చుకున్న తర్వాత ఇంగ్లీష్ యొక్క పాలన మొదలుపెట్టినప్పుడు, దెన్ దే స్టార్టెడ్ రిఫార్మింగ్ ది కంట్రీ అండ్ ద సొసైటీ. సో అప్పుడు మొట్టమొదట సతీ సాగమనాన్ని, బాల్య వివాహాన్ని, శూద్రులకు ఆస్తి హక్కుని, చదువుకునేటువంటి అవకాశాన్ని, ఇలా 1 by 1 ఒక్కొక్క చట్టాన్ని తీసుకురావడం అనేటువంటిది అప్పటి వరకు కూడా ఏ రాజ్యము కానీ, ఏ రాజు కానీ చేయని పని ఈ ఇంగ్లీష్ వాళ్ళ పాలనలో మొదలైన సందర్భంలో పూలే వారి దంపతులు అస్పృశ్యులకి, అన్టచబుల్స్కి ప్రధానంగా విద్యను అందించాలని, శూద్రులకి విద్యను అందించాలని ఒక ప్రాథమికమైనటువంటి అంశాన్ని తీసుకుని వారి ప్రయాణం ప్రారంభం చేశారు. అంటే ఎందుకు ఇది ప్రస్తావించాల్సి వస్తుందంటే, ఇక్కడ చాలామంది డాక్టర్స్ ఉన్నారు. మనకి ఒక డిసీజ్ యొక్క సిమ్టమ్ అండ్ ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది, కానీ కాజ్ ఏంటి అనేది మనకు తెలియదు. సో మందు దేనికి వేయాలి, ఎందువల్ల వచ్చిందో ఆ రూట్ ఏంటో, కాజ్ ఏంటో తెలుసుకుని దానికి కదా మనం మందు వేయాలి. చెట్టుకున్నటువంటి వేళల్లో జబ్బు ఉంటే ఆకులకి మందులు వేస్తే జబ్బు పోతుందా? పోదు. ఎక్కడ జబ్బు ఉందో, జబ్బుకి కారణం ఏంటో అక్కడ మందు వేస్తే అప్పుడు దానికి విముక్తి కలుగుతుంది. ఈ సమాజం, ఈ సొసైటీ ఎందుకు ఇలా అయిపోయింది, ఎందుకు ఇలా అణిచివేయబడింది, ఎందుకు ఇలా ఆలోచనలు కోల్పోయింది, ప్రశ్నించే తత్వాన్ని ఎందుకు కోల్పోయింది అని అంటే, అసలు వీళ్ళు ఏం కోల్పోయారో తెలిస్తే కదా, ఏం కోల్పోయారో గ్రహించగలిగే శక్తి వారికి ఉంటే కదా. అది ఎలా వస్తుంది? విద్య ద్వారా వస్తుంది. కాబట్టి ద రూట్ కాజ్ ఫర్ ది ఆపరేషన్, నాట్ క్వశ్చనింగ్, నాట్ రిటాలియేటింగ్. కారణం అవగాహన లేకపోవటం. అందుకు మొదట మనం విద్యను అందించాలి అని మహానుభావులు మహాత్మా పూలే, వారి భార్య సావిత్రిబాయి ముందుకు వచ్చారు. అందువల్ల జబ్బు నయం అవ్వడం అనేటువంటిది ప్రారంభమైంది. అందుకు ఈరోజు వారిని మనం కొనియాడుతూ ఉన్నాం, వారిని మనం సజీవులుగా చూస్తూ ఉన్నాం. దీని నుంచి అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ నా గురువు అని వారిని స్వీకరించడం జరిగింది. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీకి మహాత్మాని బిరుదు ఎవరిచ్చారో తెలియదు, కానీ పూలేకి మాత్రం సమాజం మొత్తం ఏకమై వారందరూ కూడా ఒక పెద్ద సభను నిర్వహించి ఆ సభలో
మహాత్మాని బిరుదులు తప్ప అంతకంటే తక్కువ బిరుదు ఏది కూడా ఈయనకి సరిసాటి కాదని మాట్లాడిన వక్తలందరూ మాట్లాడి వారు ఇచ్చారు. మీరు చరిత్ర చదవండి. అలాగే ఇప్పుడు ఈరోజు ఇంటర్నెట్లో దొరుకుతుంది ఎక్కడైనా కూడా హౌ గాంధీ గాట్ మహాత్మా అంటే యూ కెన్, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు గూగుల్లో చేయండి తెలుస్తుంది. అండ్ హౌ పూలే గాట్ అండ్ హౌ గాంధీ గాట్, బికాస్ ద వన్ అండ్ ఓన్లీ మహాత్మా ఇన్ దిస్ కంట్రీ ఈజ్ మహాత్మా జ్యోతిబా పూలే. వీరందరూ కూడా అంటే రెవల్యూషన్, కౌంటర్ రెవల్యూషన్ అనేటువంటి పదాలు కూడా మీరు విని ఉంటారు. మొదటి సామాజిక విప్లవం ఈ దేశంలో ఎవరు తీసుకొచ్చారు అని అంటే గౌతమ బుద్ధ. ఎందుకు అని అంటే అప్పటికే అరాచకత్వం, భయంకరమైనటువంటి దారుణమైనటువంటి ఒక బార్బేరియన్ కైండ్ ఆఫ్ సొసైటీ ఉన్నటువంటి పరిస్థితి. అంటే చెట్లు, చేమలు, పక్షులు, జంతువులు ఏది కూడా విచక్షణ రహితంగా దేనంటే దాన్ని కొట్టేయడం, దేనంటే దాన్ని చంపేయడం, యజ్ఞాల్లో యాగాల్లో వేసేయటం, పాములతో సహా ఆ యజ్ఞాల్లో పడేసేసి యజ్ఞాలు చేసుకుంటూ, గుర్రాలను చంపి వాటిని గుర్రాలను తింటూ సొలను తాగుతూ ఈ ఆర్య అంటే ఎవరైతే ఈ పర్షియన్ సైడ్ నుంచి వచ్చినటువంటి ఆర్యులు ఉన్నారో, ప్రధానంగా ఆర్య బ్రాహ్మణులు కానీ వారంతా కూడా గుర్రా మాంసం తింటూ సొలను తాగుతూ యజ్ఞాలు చేస్తున్నటువంటి పరిస్థితిలో అరాచకత్వం వచ్చేసిందని గమనించినటువంటి సిద్ధార్థ గౌతమ్ సంచారం చేసిన తర్వాత ఒక సామాజిక విప్లవాన్ని తీసుకురావడం జరిగింది. ఆ విప్లవం ద్వారా తిరిగి మళ్ళీ ఒక సమసమాజ స్థాపన కోసం స్త్రీలకు సమాన హక్కులు ఇవ్వాలని, స్త్రీలను కూడా భిక్షులుగా తీసుకుని బౌద్ధ మత వ్యాప్తితో పాటు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఒక ధర్మాన్ని నేర్పడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భం అది. దట్ ఈస్ ద ఫస్ట్ రెవల్యూషన్ ఇన్ అవర్ కంట్రీ. అయితే దానికి మళ్ళీ కౌంటర్ రెవల్యూషన్ వచ్చింది. మీకు తెలుసు, శుంగ డైనాసిటీ దగ్గర నుంచి ఏ విధంగా ఈ బౌద్ధ భిక్షువుల్ని చంపడానికి, ఊచకోత కోయడానికి వారు పూనుకున్నారు. అనేకమైనటువంటివి ఎలా జరిగాయనేది కూడా మీకు తెలుసు. మనందరం కూడా గుడికి వెళ్తే కొబ్బరికాయ కొడతాం. అసలు ఆ కొబ్బరికాయ కొట్టే కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందనేది ఎవరైనా మీరు పరిశోధించారో లేదో తెలియదు. పుష్యమిత్ర శృంగ ఎప్పుడైతే రివైవల్ ఆఫ్ దిస్ మను శాస్త్రాన్ని తీసుకొచ్చాడో, మనువు రాసినటువంటి సనాతన ధర్మం ఏదైతే ఉందో దానిని అంటే డివిజివ్ పాలిటిక్స్, సమాజాన్ని విభజించి ముక్కలుగా చేసి పాలించాలనేటువంటి దానిని రివైవ్ చేయడానికి మొదలుపెట్టినటువంటి దానిలో భాగంగా బౌద్ధ భిక్షులందరూ కూడా వెంట్రుకలు తీసి గుండుతో ఉంటారు, వాళ్ళ తలలు పగల కొట్టండి అని ఇచ్చినటువంటి ఒక ఫర్మాన్ పెట్టుకుని ప్రతి భిక్షు యొక్క తలలు పగలగొడుతున్న దానికి సింబాలిక్గా కొబ్బరికాయ కొట్టి భిక్షువుల్ని తల పగలగొట్టి చంపడానికి చేసినటువంటి క్రమంలో వచ్చినటువంటి ఆచారం అది. మనకు తెలియక అదేదో చాలా గొప్ప పని అనుకుని మనం కొబ్బరికాయ కొట్టడం అంటే బౌద్ధ భిక్షువుని యొక్క తల పగలగొట్టడం అని అర్థం. ఆ విధంగా మొదలుపెట్టి ఇచ్చినటువంటి ఆచారం అది. సో ఇట్లాంటివి చాలా అంశాలు ఉన్నాయి. సో అలా మొదలైనటువంటి ఈ రెవల్యూషన్ నుంచి మళ్ళీ కౌంటర్ రెవల్యూషన్ ఈ పుష్యమిత్ర శృంగ తీసుకుని రావడం వల్ల ఈ మనుశాస్త్రాన్ని, ఈ డివిజివ్ పాలిటిక్స్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే కేవలం 2.5 నుంచి 3% నార్త్ ఇండియాలో కొంచెం ఎక్కువ ఉండొచ్చు, మన దగ్గర అయితే 1.5 నుంచి 2% మాత్రమే ఉన్నారు బ్రాహ్మణులు. అందులో ఆర్య బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అంటే ఒక బ్రాహ్మణిజం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి? వేదాల దగ్గర నుంచి. సో ఈ వేదాల నుంచి బ్రాహ్మణిజం అనేటువంటి సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చారు. ఇక్కడ బ్రాహ్మణిజం వేరు, బ్రాహ్మణుడు వేరు. బ్రాహ్మణుడు అనేది ఒక వ్యక్తి. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ బ్రాహ్మిన్ యాజ్ అన్ ఇండివిజువల్. వీఆర్ డీలింగ్ విత్ అన్ ఐడియాలజీ, ఇజం. What is that ism? Hegemony, supremacy. What is the supremacy?
1947లో ఇండిపెండెన్స్ వచ్చే సమయానికి మనకున్నటువంటి అన్ని రకాల పొలిటికల్, అడ్మినిస్ట్రేటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేటివ్ అన్ని రంగాలలో 88% బ్రాహ్మణులు ఉన్నారు. వారి పాపులేషన్ ఎంత అంటే 3 నుంచి 4%. సో 4% లేనటువంటి వాళ్ళు 88% ఆఫ్ ది పొజిషన్స్ ఆక్యుపై చేసుకున్నారు వెన్ ఇండిపెండెన్స్ హ్యావ్ కమ్. ఎలా అంటే దట్స్ వేర్ దిస్ మను శాస్త్ర కమ్స్ ఇన్ టు పిక్చర్. మనం ఏమనుకుంటామంటే డివైడ్ అండ్ రూల్ ఎవడనగానే బ్రిటిష్ వాడు నేర్పించాడు అనుకుంటాం. డివైడ్ అండ్ రూల్ బ్రిటిష్ వాడు మనకు నేర్పలేదు, ఇండియానే బ్రిటిష్ వాడికి నేర్పించింది మనుశాస్త్రం ద్వారా. ఇక్కడ చూసి నేర్చుకున్నారు వాళ్ళు, యావత్ ప్రపంచం చూసి నేర్చుకుంది. ఇలా డివైడ్ చేసి రూల్ చేస్తే మనం ఎప్పటికీ కూడా రూలింగ్లోనే ఉంటామని. లేకపోతే 4% కూడా లేనటువంటి ఆర్య బ్రాహ్మణులు 2000 సంవత్సరాలే కాదు, 75 సంవత్సరాలు రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా వారి ఆధిపత్యమే ఎలా చెల్లుతుంది? బికాస్ వీఆర్ మెజారిటీ. అధిక జనం మనం, అధిక జనాభా మనం, అధిక ఓట్లు మనవి. మనం కలిసి ఉంటే అధికారం కూడా మనదే. కాబట్టి వీళ్ళని కలవనీయకుండా ఉంచాలి. కలవనీయకుండా ఉంచినంత కాలం 3%, 4% ఉన్నటువంటి మనమే ఆధిపత్యంలో ఉండొచ్చు. దట్ ఈజ్ బ్రాహ్మణిజం. ఈ ఇజంని మనం గమనించలేకపోతున్నాము. 2000 సంవత్సరాల అంత తక్కువ మంది. ఇట్స్ ఎ మైండ్ గేమ్. ఈరోజు ఎందుకు ఈ విషయాలన్నీ మనం ప్రస్తావన చేయాల్సి వస్తుందంటే, కొత్తగా సనాతన ధర్మం అని, ఆ ధర్మం అని, ఈ ధర్మం అని రకరకాలైనటువంటి పదాలతో ముఖ్యంగా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో ఉన్న వాళ్ళని, డెవలప్ అయినటువంటి కమ్యూనిటీస్ అంటే ఈరోజు రాజ్యాన్ని వెళ్ళేటువంటి కొన్ని తరగతులు ఉన్నాయి. 4% ఉన్నటువంటి కమ్మర్స్ కానీ, 6% ఉన్న రెడ్డిస్ కానీ, లేకపోతే ఇంకొక 6% ఉన్న కాపుస్ కానీ, ఇట్లా ఎవరైతే శూద్రుల్లో డెవలప్ అయిన కమ్యూనిటీస్ ఉన్నాయో వీళ్ళని అడ్డం పెట్టుకుని నిరంతరంగా డివిజివ్ పాలిటిక్స్ చేస్తూ కొత్త సిద్ధాంతాలను చొప్పింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమిటి అని అంటే, ఈ సనాతన ధర్మం పేరిట ఈ రకమైనటువంటి సిద్ధాంతాలని జనం మెదడులోకి పెడితే ఏమవుతుంది అని అంటే, మనం మతము దేవుడు అనేటువంటి ఆలోచనలో మనం ఉండిపోతే ఆ మత్తులో పెట్టి అధికారం, ఆధిపత్యం అన్నది ఎప్పటికీ వాళ్ళ చేతిలో పెట్టుకుని విభజించి పాలించేటువంటి పని చేస్తారు. కాబట్టి మతం అనేది వ్యక్తిగతం. బాబాసాహెబ్ ఏం చెప్పాడు? రిలిజిన్ ఈజ్ ఫర్ మ్యాన్ ఈజ్ నాట్ ఫర్ రిలిజన్. సో మతం అనేది మనిషి కోసం సృష్టించబడింది, అంతేగాని మనిషి మతం కోసం సృష్టించబడలేదు. ఇది తెలుసుకోవాలి మనందరం. నమ్మండి, పూజించండి, సేవించండి. యాజ్ పర్ యువర్ విష్. కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ప్రొవైడెడ్ దట్ ఫ్రీడమ్ టు ప్రీచ్, ప్రొఫెస్, ప్రాక్టీస్ లాంగ్వేజ్ ఆఫ్ యువర్ రిలీజన్ ఆఫ్ యువర్ చాయిస్. సో అక్కడ అలాంటి హిండ్రన్స్ లేదు. నీకు రాజ్యాంగమే హక్కు ఇచ్చింది, నచ్చింది దేవుని పూజించుకో. కానీ దేవుడి కోసం సమాజాన్ని విభజించడం, దేవుడి పేరు చెప్పి సమాజాన్ని విభజించడం, దేవుడి పేరు చెప్పి ఆ దేవాలయంలోకి నీకు ప్రవేశం లేదు బికాజ్ యూఆర్ అన్టచబుల్ అని దేవుడి పేరు చెప్పి నిన్ను దూరంగా పెట్టడం, దేవుడి పేరు చెప్పి నిన్ను నిరంతరంగా నిత్యము నిర్బంధమైనటువంటి బానిసత్వంలో, నిర్బంధమైనటువంటి వృత్తి విధానంలో నెట్టివేయడం, ఇది ఒప్పుకోకూడనటువంటి అంశం. దీనిని మనం యాక్సెప్ట్ చేయకూడనటువంటి అంశం. ఈ మత్తులో పక్కనున్నటువంటి వ్యక్తికి హాని కలిగించే విధంగా, పక్కనున్నటువంటి కుటుంబానికి హాని కలిగించే విధంగా మనం ఆలోచించి పని చేయడం అనేటువంటిది తప్పు. దాని నుంచి బయటపడాలి అని చెప్పినదే అంబేద్కరిజం ఐడియాలజీ. సో ఈ ఐడియాలజీ అనేది ఇంపార్టెంట్. ఎప్పటికీ కూడా వ్యక్తులు మనం ఉండొచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు, కానీ సిద్ధాంతం అనేటువంటిది నిలబడి ఉండాలి. మీకు ఎవరికైనా అవకాశం ఇచ్చుంటే, వెట్రిమారన్ అనే తమిళ డైరెక్టర్ ఒక సినిమా తీసినాడు, విడుదల 1 and 2. బట్ విడుదల 2 సెకండ్ పార్ట్ వచ్చింది.
దానిలో చాలా చక్కగా సిద్ధాంతం అనేది ఎంత బలమైంది అనేటువంటిది అందులో చాలా చక్కగా చూపిస్తాడు అన్నమాట. అంటే తెలుగు సినిమాలలో కనీసం ఉన్న వాస్తవాలు చూపించడానికి కూడా ప్రయత్నం చేయరు ఇక్కడ. ఎందుకంటే ఒక హైప్, ఒక హిపోక్రసీనే చూపిస్తారు. కానీ తమిళ్ లాంటి ఇండస్ట్రీలో చాలా వాస్తవాలు చూపించేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నాయి. అక్కడ మాత్రం కొంచెం వాస్తవాలకు దగ్గరగా సినిమాలు వస్తుంటే అట్లాంటి సినిమాలు ఒకరిని మనం చూస్తూ ఉంటాం. అసురన్ అనే ఒక మూవీ వచ్చింది. అందులో కూడా ఒక 2 ఎకరాల భూమి కోసం ఆ కుటుంబాన్ని ఎన్ని రకాలుగా వేధిస్తారు అనేటువంటిది ఆ సినిమాలో చూపిస్తే ఆ తండ్రి ఒక కొడుకుని కోల్పోతాడు, చంపేసి కాల్చేస్తాడు. రెండో కొడుకు కూడా పోరాటం చేసి లాస్ట్లో ఒక మాట చెప్తాడు. ఏమనంటే, అరే మనం 2 ఎకరాల కోసం జీవితంలో ఇంతకాలం పోరాటం చేసాం, ఎకరం భూమి ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, అందుకోసం కాదురా నువ్వు పనిచేయాల్సింది, నువ్వు జ్ఞానం సంపాదించు, ఎడ్యుకేట్ అవ్వు, దాన్ని ఎవడు దోచుకోలేడు, దాన్ని ఎవడు తీసుకోలేడు. దట్ ఈజ్ అంబేద్కరిజం. The first principle what he taught to us is educate yourself, get aware of yourself. That cannot be stolen or steal by anybody. అందుకే జ్ఞానం అనేటువంటిది మనకు అవసరం. దానిని నేర్చుకుంటే నీకు ప్రశ్నించే తత్వం అనేటువంటిది వస్తుంది. ప్రశ్నించడం అనేది రావాలనంటే నీకు ధైర్యం కావాలి. నీకు ధైర్యం రావాలంటే ఎక్కడి నుంచి వస్తుందంటే ధైర్యం, అవగాహన ఉంటేనే ధైర్యం వస్తుంది. నీకు విషయ పరిజ్ఞానం ఉంటేనే ధైర్యం వస్తుంది. అదేమిటో తెలియకుండా ఉంటే నువ్వు ఎలా మాట్లాడగలుగుతావు? నువ్వు మాట్లాడాలనంటే నీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి, జ్ఞానం ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ కార్డినల్ ప్రిన్సిపల్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కరిజం, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఆల్ దీస్ సోషల్ రిఫార్మర్స్, ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఈరోజు మనకు ఈ ఆలోచనని ఇచ్చారో వాళ్ళు ఇచ్చినటువంటి సిద్ధాంతం. ఈరోజు చాలామంది రకరకాల పార్టీల్లో ఉండి రకరకాలైనటువంటి వాళ్ళని ఇష్టపడుతూ ఫ్యాన్స్గా ఆరాధన చేస్తూ ఉంటారు. కానీ డాక్టర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి సిద్ధాంతాన్ని పాటించకుండా 14వ తేదీ 6వ తేదీ మాత్రం వారికి దండలు వేయడం, జైలు కొట్టడం, అవసరమైతే డీజే పెట్టుకోవడం. అఫ్కోర్స్ ఇక్కడున్న వాళ్ళంతా ఎల్డర్స్, కొంచెం ఎడ్యుకేటెడ్ కాబట్టి అట్లాంటి వాటిలో పార్టిసిపేట్ చేయలేమో. కానీ బట్ గ్రామాలకు వెళితే బాగా తాగేసి పాటలు పెట్టుకుని డ్యాన్సులు వేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఏం జరిగింది ఇన్ని సంవత్సరాల్లో అని అంటే, అంబేద్కర్ యొక్క స్టాచ్యూస్, బొమ్మల్ని మనం గ్రామాల్లోకి, జనంలోకి తీసుకెళ్ళగలిగాం. కానీ అంబేద్కరిజంని మనం జనంలోకి తీసుకెళ్ళలేకపోయాం. దట్స్ ఎ ఫెయిల్యూర్, వీ షుడ్ యాక్సెప్ట్. సో ఐడియాలజికల్లీ అంటే ఐడియల్లీ వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెన్, వీ కుడ్ హ్యావ్ ప్రీచ్డ్, ప్రాక్టీస్డ్ ద ఇజం, ది ఐడియాలజీ టాట్ బై మహాత్మా పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్. అక్కడ మనం ఫెయిల్ అయిపోయాం. అందువల్లే ఇన్ని క్లాషెస్, ఇన్ని గ్రూప్స్, ఇన్ సబ్ గ్రూప్స్, ఇన్ని సొసైటీస్, ఇన్ అసోసియేషన్స్, ఓన్లీ ఐడెంటిటీ క్రైసిస్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీస్ తప్ప. అంటే ఒక అసోసియేషన్ పెట్టుకోవడం, ఏదో స్వయం ఉపాధి కోసం అక్కడెక్కడ వెళ్ళి వాడిని వీడిని అడుక్కోవడం, 10 పైసలు తెచ్చుకోవడం, అది తప్ప ఒక సిద్ధాంతపరంగా పని చేయాలి, సిద్ధాంతం కోసం కట్టుబడాలి, దానికోసం నిలబడి ఏమి నేర్పించారో దానికి పనిచేయాలి అనేటువంటి ఆలోచనలు మనం చేయడం లేదు. సో దెన్ ఇట్స్ నాట్ ఎ రెస్పెక్ట్. యు ఆర్ నాట్ పేయింగ్ ఎనీ రెస్పెక్ట్ టు ది గాడ్లీ ఫిగర్. మనం ఏమంటాం, దేవుడు బూట్లు కూడా వదిలేయాలి, చెప్పులు కూడా వదిలేసి దండలు వేయాలని అంటున్నాం. ఫిజికల్ యాక్టివిటీస్లో చూపిస్తే అది రెస్పెక్ట్ ఎలా అవుతుంది? మన ప్రవర్తనలో, మన నడవడికలో, మన జీవనంలో, జీవన విధానంలో పాటించే అంశాలలో చూపిస్తే అది రియల్ హోమేజ్, పేయింగ్ రెస్పెక్ట్ టు ద ఫోర్ ఫాదర్స్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ అండ్ అవర్ సొసైటీ. అది మనం చేయడం లేదు. అక్కడ వరకు మనం వెళ్ళడం లేదు. కేవలం చెప్పులు వదిలి రాతి విగ్రహం వరకు మాత్రమే మనం వెళ్తున్నాం. విచ్ హీ అపోజ్డ్. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఎప్పుడు కూడా విగ్రహారాధన చేయమని కానీ, చెప్పులు విడిచి వెళ్ళమని కానీ ఎక్కడ చెప్పలేదు. స్టిల్ వీ డూ అండ్ వీ డిస్రెస్పెక్ట్ హిమ్. మరి ఏం నేర్చుకున్నాం? పుస్తకాలు చదువుతున్నాం,
చదివి ఏమి అవగతం చేసుకుంటున్నాం. దిస్ కైండ్ ఆఫ్ ఇంట్రాస్పెక్షన్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ వర్క్షాప్స్. అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం, అంబేద్కర్ జన్మదినాన్ని మనం నిర్వహించుకునే సమయంలో వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ ఇంట్రాస్పెక్టింగ్ అవర్ సెల్వ్స్. ఇన్ని సంవత్సరాలుగా అంబేద్కర్ని కొలుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఏం చేసాం? వారు చెప్పింది పాటించామా? ప్రతి ఎంప్లాయీకి, నేను జిల్లాలన్నీ తిరిగి ఈ జిల్లా కూడా వచ్చాను, ఇక్కడ జిఆర్టీలో ఎక్కడ మీటింగ్ పెట్టాను, ఎంప్లాయీస్ గెజిటెడ్ ఆఫీసర్స్ అందరినీ పిలిచాను, ఎస్సీ ఎస్టీ అందరికి పిలిచి నైట్ మీటింగ్ పెట్టి డిన్నర్ ఇచ్చి వాళ్ళందరికీ ఏం చెప్పాను, ఒకటి, మీరు చేసే పనిలో ఇన్ఎఫిషియన్సీ అనేది ఉండకూడదు, లెథర్జీ అనేది ఉండకూడదు. ఏ అంశంలోనూ మనము తక్కువ అన్న భావన రానివ్వకుండా ఎక్సెల్ ఇన్ యువర్ జాబ్, దట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ యూ షుడ్ ఫాలో అని ప్రతి ఆఫీసర్కి, ప్రతి ఎంప్లాయీకి నేను వచ్చినప్పుడు పని కట్టుకుని చెప్పి వెళ్ళా. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ మెటీరియల్ గెయిన్స్. బాబాసాహెబ్ అంబేద్కర్. సో అందువల్ల మనం ఏదో సంపాదించుకుంటున్నాము, తింటున్నాము అనే దానికన్నా స్వాభిమానం అనేటువంటిది చాలా అవసరం. అది కోల్పోకూడదు. వీడు రిజర్వేషన్లో వచ్చాడు, అందుకే వీడికి ఉద్యోగం చేత కావటం లేదు, పని చేత కావటం లేదు, సర్జరీ చేత కావటం లేదు, ప్రిస్క్రిప్షన్ సరిగ్గా చేయలేకపోతున్నాడు, డ్యామ్ సరిగ్గా కట్టలేకపోయాడు, రోడ్డు సరిగ్గా వేయలేకపోయాడు, కేసు సరిగ్గా వాదించలేకపోయాడు, బికాస్ ఈజ్ నాట్ మెరిటోరియస్, ఈ కేమ్ ఇన్ రిజర్వేషన్ అన్న భావన రానియకూడదు. ఎందుకనంటే సేమ్ అవే కాళ్ళు, అవే చేతులు, అవే కళ్ళు, అవే మెదడు, అవే ముక్కు పక్క వాడుకున్నవి మనకు ఉన్నాయి. వాడు చేయగలిగింది మనం కూడా చేయొచ్చు, మనకు కూడా ప్రతిభ ఉంది. వీఆర్ ఆల్సో మెరిటోరియస్ అనేది ప్రూవ్ చేయాలి. ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ వీఆర్ సెకండ్ టు నన్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్ every place, every district when I went around. Then second thing I told is be a follower of Ambedkarism. Try to ameliorate Ambedkarism. ఆ సిద్ధాంతాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి. ఏమిటా సిద్ధాంతం అంటే, మరీ ముఖ్యంగా ఎవరైతే అభివృద్ధి చెందారో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పోరాటాల ఫలితంగా, మహాత్మా పూలే చేసినటువంటి జీవన త్యాగం ఫలితంగా ఏదైతే ఈరోజు సాధించి మనం ఏరు దాటే పైకి వచ్చామో వాళ్ళందరూ తిరిగి సమాజం వైపు చూడాల్సిన అవసరం ఉంది అని బాబాసాహెబ్ అంబేద్కర్ మార్చి 18వ తేదీ 1956 సంవత్సరం ఆగ్రాలో ఇలాంటి ఎడ్యుకేటెడ్ అందరినీ, ఎంప్లాయీస్ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చెప్పినటువంటి అంశం అది. సో అప్పుడు హీ టోల్డ్ 3 థింగ్స్. నీకున్న సమయంలో, నీకున్న జ్ఞానంలో, నీకున్న సంపాదనలో 10% యూజ్ ఫర్ ద కమ్యూనిటీ. యువర్ టైమ్, టాలెంట్ అండ్ ట్రెజర్, 3 T's. ఒక బ్యాక్వర్డ్ క్లాస్ తన బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ కోసం, ఒక ముస్లిం మైనారిటీ తన ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ కోసం, ఒక షెడ్యూల్డ్ కాస్ట్ ఒక షెడ్యూల్డ్ కాస్ట్ కోసం, ఒక షెడ్యూల్డ్ ట్రైబ్ ఒక షెడ్యూల్డ్ ట్రైబ్ కోసం మీరు తిరిగి చేయండి. దట్ ఈజ్ అంబేద్కరిజం. It is not just for any scheduled caste people. It is for everybody who has come from the down. కింద నుంచి ఎవరైతే వచ్చారో, డౌన్ ట్రాడన్గా ఉండి పైకి వచ్చారో. బికాస్ నీకు ఈరోజు 27% ఓబీసీలకి జాబ్స్ వస్తే నీ ప్రతిభ వచ్చిందని ఒక ఓబీసీ అనుకుంటే అది పొరపాటు. ఆ పర్టికులర్ జాబ్ నీకే ఎందుకు వచ్చిందంటే నీ ప్రతిభ వల్ల వచ్చింది. కానీ 27 అన్న నెంబర్ నీకెలా వచ్చింది అని అంటే నీ వెనక 27 కోట్ల మంది జనం ఉన్నారు కాబట్టి వాళ్ళ తరపున నీకు వచ్చినప్పుడు నువ్వు తిరిగి ఆ జనానికి చేయాల్సిన అవసరం ఉందా లేదా? అది కదా మహాత్మా పూలే చేసింది, అది కదా సావిత్రిబాయి పూలే చేసింది, అది కదా ఫాతిమా షేక్ చేసింది, అది కదా డాక్టర్ అంబేద్కర్ చేసింది. ఇది చెయ్యండి మీరు అని 2 అంశాన్ని ప్రతి వ్యక్తికి నేను చెప్పడం జరిగింది. కాబట్టి అంబేద్కరిజం అనేటువంటిది మనం పాటించాలి. కేవలం వారికి దండలు వేసి పూలు ఇస్తే సరిపోదు. గౌరవించడం అని అంటే వారు చెప్పినటువంటి బాటలో నడవడం అనేటువంటిది. మరి ఈ మనుశాస్త్రం ద్వారా ఏ రకంగా ఒక డివిజివ్ పాలిటిక్స్ అనేటువంటివి మన దేశంలో నడుస్తున్నాయి, దానిని రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఎలా చాకచక్యంగా
ఇంకా నడిపిస్తున్నారు అనేటువంటి అంశం ఒకవైపు అయితే, ఈ డిజిటల్ సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత అంబేద్కర్ని కానీ పూలేని కానీ గౌరవించి అభిమానించే వాళ్ళు ఎలా ఉన్నారో వ్యతిరేకించేటువంటి సమాజం కూడా ఈరోజు బాగా తయారైంది. భయంకరమైనటువంటి కామెంట్స్, భయంకరమైనటువంటి రైటింగ్స్ యాంటీగా రావడం అనేటువంటిది కూడా గతంలో ఏదో చిన్న చిన్నగా ఎవరో అరుణ్ షేవలో సంబడి ఒక పుస్తకం రాశాడంటే దాని మీద పెద్ద కూడా వచ్చింది. కానీ ఈరోజు ఎక్కడంటే అక్కడ అవమానించడం, ఒక కక్షపూరితమైనటువంటి ధోరణితో కొంత సమాజంలో కొంతమంది చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ విషయాన్ని గట్టిగా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. అందుకు మనకి జ్ఞానం అనేటువంటిది అవసరం అనేటువంటి ఒక విషయాన్ని ఒకటి మీ ముందు నేను తీసుకొస్తాను. ఎందుకంటే యూఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్. అమెరికాలో కూడా ఇలాంటి రాజ్యాంగం ఉంది. అక్కడ అఫర్మేటివ్ యాక్షన్స్ అనేటువంటివి ఉన్నాయి. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ 1861లో అబ్రహాం లింకన్ ఉన్నప్పుడు తీసుకొచ్చిన సివిల్ రైట్స్ యాక్ట్ ఈక్వాలిటీ అనేటువంటిది లేదు 100 సంవత్సరాలు గడిచినా అని 1963లో మళ్ళీ వైట్ హౌస్ ఎదురుగా లింకన్ మెమోరియల్లో ఒక పెద్ద సభను నిర్వహించి వీ వాంట్ ఈక్వాలిటీ అని అన్నప్పుడు ఆ వైట్ హౌస్లో నుంచి చూసినటువంటి కెనడీ మళ్ళీ బిల్ పాస్ చేసి ఒక సమానత్వం అనేది తీసుకొచ్చారు, అఫర్మేటివ్ యాక్షన్ అనేది. ఈ సందర్భంలో ఎందుకు మీకు గుర్తు చేస్తున్నానంటే, మనం రిజర్వేషన్ అంబేద్కర్ అనగానే ఏం మాట్లాడతారు ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ, అంబేద్కర్ గురించి తెలిసిన వాళ్ళు కానీ, అంబేద్కర్ గురించి నువ్వు చెప్పబట్టి ఏం చేశాడు అంబేద్కర్ అంటే రిజర్వేషన్ ఇచ్చాడు. ఇంకా ఏం చేశాడంటే ఆ రాజ్యాంగం రాశాడు, అంతే. అంతకుమించి చెప్పమంటే మాట్లాడటానికి పెద్దగా ఏమీ రావు. సో అంబేద్కర్ వల్ల రిజర్వేషన్స్ వచ్చాయి అని మనం ఎంత ప్రచారం చేస్తున్నామో అందుకు అంత వ్యతిరేక ప్రచారం ఇతని వల్లే, ఈ వ్యక్తి వల్లే మేము నష్టపోయాం, ఈ రిజర్వేషన్ అనేది పెట్టాడు కాబట్టి ఇలా మేము చచ్చిపోయాం, ఇలా మాకు అవకాశం రాకుండా పోయాయి, మాకు మెరిట్ ఉండి కూడా ప్రతిభ ఉండి కూడా మేము సంపాదించుకోవాల్సిన మేము కొట్టాల్సిన ఉద్యోగాలు, మేము అనుభవించాల్సిన అవకాశాలు, మేము కూర్చోవలసిన కుర్చీ వీళ్ళకి ఏమీ లేకుండా పోయింది బికాస్ ఆఫ్ దిస్ ఫెలో అనేటువంటి ఫీలింగ్ జనంలో. అందువల్ల ఈ కామెంట్స్ ఉన్నాయి. దాన్ని మనం ఎలా తిప్పికొట్టాలి, దానికి ఎలా సమాధానం చెప్పాలి, దానికి ఒక ప్రాపర్ రిప్లై అయితే ఇవ్వాలి కదా. మీరు ఆలోచించేది తప్పు, మీ ఆలోచన విధానం తప్పు, మీరు పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు, ఇట్ ఈస్ నాట్ రిజర్వేషన్ అన్న విషయాన్ని మనం చెప్పాలి కదా. ఏమిటి చెప్పాలి అని అంటే, ఇట్ ఈస్ అన్ అఫర్మేటివ్ యాక్షన్. వాట్ ఈస్ దట్ అఫర్మేటివ్ యాక్షన్? 2000 సంవత్సరాలు ఆ మను అనేటువంటి ఒక యూజ్లెస్ ఫెలో ఒక శాస్త్రాన్ని రాసి ఇలా డివిజన్ చేసి, మాకు క్రియేటివిటీ లేకుండా చేసి, మాకు చదువుకు దూరం చేసి, మమ్మల్ని ఊరు బయట పెట్టి మీరు ఉత్పత్తులు చేయండి, సేవలు చేయండి, దాసులుగా ఉండండి అని పెట్టేశాడు. కాబట్టి మేము అధిక జనాభాగా ఉండి మేము అనుభవించాల్సినటువంటి అవకాశాలన్నీ ఒక ప్రజాప్రతినిధిగా కానీ, ఒక అధ్యక్షుడిగా కానీ, లేకపోతే ఒక సెక్రటరీగా కానీ, ఒక ఆఫీసర్గా కానీ, ఒక కమిషనర్గా కానీ, ఒక పోలీసుగా కానీ ఉండాల్సిన అవకాశాలన్నీ ఈ 1000 సంవత్సరాలు మాకు రాకుండా పోయాయి. అవి కేవలం 7, 8, 9% ఉన్నటువంటి వాళ్ళు అనుభవించారు. బికాజ్ ఇట్స్ ఎ హిస్టారికల్ మిస్టేక్. కరెక్టింగ్ దట్ హిస్టారికల్ మిస్టేక్, this affirmative action has been proposed in the constituency. అందువల్ల ఈ రోజు ఈ అవకాశాలు ఈ జాతులకు ఇచ్చారు. ఇట్ ఈస్ ద కరెక్షన్ ఆఫ్ హిస్టారికల్ మిస్టేక్. అంతేగాని నీదేమి నేను లాక్కోలేదు. అన్ని సంవత్సరాలు నువ్వు నాది లాక్కుని నా ప్రాంగణాన్ని కబ్జా చేసి నువ్వు 1000 సంవత్సరాలు అనుభవించావు. ఇప్పుడు నాది నేను తీసుకున్నా, ఎందుకు ఏడుస్తావు? మూసుకోరా వెధవ అని సమాధానం చెప్పాలి. వాట్ యు నీడ్ ఇస్ నాలెడ్జ్. అందుకే మనకి నాలెడ్జ్ కావాలి. ఎవరైనా అంబేద్కర్ని పొరపాటుగా అర్థం చేసుకుంటే, ఎవరైనా పూలేని పొరపాటుగా అర్థం చేసుకుంటే, దే ఆర్ నాట్ రాంగ్, యు ఆర్ రాంగ్ ఇన్ అండర్స్టాండింగ్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. హిస్టారికల్ మిస్టేక్స్ కరెక్షన్ జరుగుతుంది ఇప్పుడు. అందువల్ల 16% షెడ్యూల్ కాస్ట్ ఉంటే వారికి 16 ఇస్తున్నారు, 6% షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటే వారికి 6 ఇస్తున్నారు, 52% బీసీస్ ఉన్నారని మండల్ కమిషన్ రిపోర్ట్లో ఇస్తే
వాళ్ళకి 27% ఓబీసీ అని ఇచ్చారు. అందుకే కాస్ట్ సెన్సస్ చేయాలనేటువంటిది ఈరోజు వస్తున్నటువంటి డిమాండ్. కానీ కాస్ట్ సెన్సస్ అనేటువంటిది 1931లో బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు చేశారు. ఆ తర్వాత మళ్ళీ సెన్సస్ జరగలేదు. జరగకపోవడానికి కారణం ఏంటంటే సక్సెసివ్ గవర్నమెంట్, సక్సెసివ్ పార్టీస్ ఇంటెన్షనల్గానే ఈ సెన్సస్ జరగనీయకుండా ఆపారు. అది మనకు ఎవరికి తెలియదు. మొట్టమొదట 1952 ఎలక్షన్ జరిగింది. జరిగిన తర్వాత గవర్నమెంట్స్ ఏర్పడి 61లో సెన్సస్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ప్రాపర్ డేటా లేదు. మనం కమిషన్ వేద్దామని కమిటీ వేశారు. 1971 వచ్చింది. అప్పటికి ఎమర్జెన్సీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ రావడం వల్ల 77లో ఈ డేటాని మనం ప్రాపర్గా లేటెస్ట్గా తీసుకోవాలి. కాబట్టి ముందు చేస్తామని చెప్పి జనతా పార్టీ అధికారంలోకి వచ్చి మళ్ళీ ఒక బ్రాహ్మినికల్ హెజమనికల్ ఆ థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళని పెడితే ప్రామిస్ అయితే ఇచ్చారు ఎలక్షన్ ముందు. కానీ ఇవ్వడం ఇష్టం లేక కొత్త కమిషన్ వేద్దాం, కొత్త డేటా తీసుకుందామని తప్పించుకుని మండల్ కమిషన్ వేయడం జరిగింది. అలా కమిషన్ వేసినందుకు ఓబీసీలకి కమిషన్ తర్వాత ఎక్కడ రిజర్వేషన్ వస్తుందో అని జనసంఘ్గా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ విత్డ్రా చేసుకుంటే ఆ గవర్నమెంట్ కూలిపోయింది. వై దే విత్డ్రూ సపోర్ట్? బికాస్ దే హ్యావ్ ఫార్మ్డ్ ఎ కాన్స్టిట్యూటెడ్ కమిటీ ఫర్ ఓబీసీస్. సో కాంగ్రెస్ అధికారం నుండి వారు చేయలేదు. జనతా పార్టీ వచ్చి సెన్సస్ చేస్తామని, రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన జనతా పార్టీ చేయలేదు. అలా చేస్తామని చెప్పినందుకు సపోర్ట్ ఇచ్చిన బీజేపీ విత్డ్రా చేసుకుంది. ఆ తర్వాత 81 అయిపోయింది, 91 వచ్చింది, 2001 వచ్చింది, 2011 వచ్చింది, 2021 వచ్చింది. ఒకసారి గోద్రాల్లో అని చేయలేదు, ఒకసారి రామ్ జన్మభూమి అని చేయలేదు, మరొకసారి బ్లూ స్టార్ ఆపరేషన్ అని చేయలేదు. ప్రతిసారి సెన్సస్ వచ్చే సమయానికి ఏదో ఒక రీజన్ చెప్పి క్యాస్ట్ సెన్సస్ జరగనీయకుండా అన్ని పార్టీలు కూడా అడ్డుకున్నాయి. ఇది జరుగుతూ ఉంటే కమ్యూనిస్టులు కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయారు తప్ప సెన్సస్ చేయాలని చెప్పలేదు. సో ఏ పార్టీలు అయితే 1885లో ఏవో హ్యూమ్ స్థాపించిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దగ్గర నుంచి 1984లో జనసంఘ్ ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించినటువంటి బీజేపీ వరకు ఏ పార్టీ కూడా ఓబీసీలకు సపోర్ట్ చేయలేదు, సెన్సస్ చేయడానికి ముందుకు రాలేదు. కుట్రపూరితంగా సెన్సస్ని ఆపడానికే ప్రయత్నం చేశాయి. ఈ రోజుకి ఏదైనా ఒక ఇవ్వాలి ఈ కేటగిరీస్ని అనుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలో బీసీ, విమెన్, మైనారిటీ వీరందరికీ కూడా లోకల్ బాడీస్లో గ్రామ వార్డు మెంబర్ దగ్గర నుంచి జిల్లా పరిషత్ చైర్పర్సన్ వరకు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వరకు రిజర్వేషన్స్ ఉన్నాయి. ఆ రిజర్వేషన్ అంటే నేను ఒక కమిషనర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్గా చేస్తున్నాను కాబట్టి ఏ బేసిస్ మీద ఆ రిజర్వేషన్ చేస్తాము అని అంటే 1931లో బ్రిటిష్ వాడు ఇచ్చిన పాపులేషన్ తీసుకుని ప్రతి 10 సంవత్సరాలకి ఎంత ఫ్యాక్టర్ పాపులేషన్ పెరిగింది అని తీసుకుని ఈ 100 సంవత్సరాలలో కరెస్పాండింగ్గా పాపులేషన్ ఎంత పెరిగింది. ఆ రోజు 30 కోట్ల మంది ఉన్నారు, ఈ రోజు 140 కోట్లు ఉన్నారు. సో వాట్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ఇంక్రీజ్ తీసుకుని ఆ ఫ్యాక్టర్ వేసి మల్టిప్లై చేసి ఆ డేటాకి ఎంతమంది ఉండొచ్చు అని ఒక అంచనా వేసి ఆ విధంగా ఇప్పటికి కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతున్నది బీసీసీకి. ఎందుకు ఇలాంటి అగత్యం? ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి ఉండాలి? మనకి మిషనరీ ఉంది, ప్రభుత్వం ఉంది, పవర్ ఉంది. ఎంతసేపు అనుకుంటే ఈరోజు సచివాలయ వ్యవస్థ ఉంది, ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఉంది. కౌంట్ చేయడానికి ఎంత టైం కావాలి? 3 రోజులు 4 రోజులు చాలు కదా. ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ కమ్యూనిటీ ఎంతమంది ఉన్నారు సెన్సస్ తయారు చేయడానికి. ఒకప్పుడు అంటే ఇలాంటి పారాఫెర్నాలియా లేదు, ఇలాంటి వ్యవస్థ లేదు మనకు. బట్ ఈరోజు గత ప్రభుత్వంలో వాలంటీర్స్ ఉండేవాడు, 50 కుటుంబాలకు ఒకడు ఉండేవాడు. ఇంకా ఈజీగా ఉండేది సార్. ఇప్పుడు వాలంటీర్స్ లేరు అనుకున్నా కూడా సచివాలయ వ్యవస్థ ఉంది. అంత ఈజీగా జరిగే అంశాన్ని కూడా కావాలనే చేయడం లేదు. దానికి ప్రతి ఒక్కరూ వ్యతిరేకత చెప్పడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. సో ఎందుకు? కేవలం మా మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడే బీపీ మండల్ అందులో ఒక మాట రాశాడు. ఏమి రాశాడంటే, అసలు ఓబీసీలకు ఎందుకు ఇంతకాలం ఏ ప్రభుత్వం కూడా రిజర్వేషన్ ఇవ్వకుండా ఉండిపోయింది అని అంటే, ఈ 50% మంది ఉన్నటువంటి బీసీల యొక్క అవకాశాలన్నీ
ఈ 8-9% ఉన్నటువంటి ఆర్యులు అనుభవిస్తూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే మీ భూమిని వాడు, మీ అవసరాలు, మీ అవకాశాలని వాడు కబ్జా చేశారు, అందుకే వాడు ఇవ్వలేదు అని అతనే రాసిన పదం అది. సో కబ్జా అంటే దే హావ్ అసెప్ట్ యువర్ ఆపర్చునిటీస్ అని రిపోర్ట్ ఇస్తున్నప్పుడు అతను అందులో రాసినటువంటి పదం. సో ఇదంతా కూడా మనం ఆలోచిస్తే ఎందుకు అంబేద్కరిజం అన్న అంశాన్ని నేను మాట్లాడుతున్నాను. ఈ అంబేద్కరిజం ఎన్ని వైపులా తిరుగుతుంది, ఎన్ని విషయాలు చెప్తూ ఉంది, ఎన్ని వైపు ఆ చూపుడు వెళ్ళి మనకు చూపిస్తుంది అన్నటువంటిదే నేను విశ్లేషించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో ఏమిటి అని అంటే, తక్కువ శాతం ఉన్నవాడు అధికారంలో ఉండాలనుకున్నప్పుడు ఎక్కువ శాతం ఉన్న వాళ్ళని యునైట్, ఐక్యం కానివ్వకుండా ఉంచుతాడు. దట్ ఈజ్ బ్రాహ్మణిజం. ఆ ఇజాన్ని తిప్పికొట్టమని అంబేద్కరిజం ప్రతిపాదించాడు అంబేద్కర్. సో అంబేద్కరిజం ఈజ్ యూనిటీ, బ్రాహ్మణిజం ఈజ్ డివిజన్.